వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఘోర ప్రమాదం జరిగింది. సామీర్పేట వద్ద ఆగి ఉన్న కంటైనర్ ఢీకొట్టింది డీసీఎం వ్యాన్. కీసర నుంచి మేడ్చల్ వైపు డీసీఎం వ్యాన్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ ప్రమాదం అసలు ఏ విధంగా చోటు చేసుకుంది? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గాయపడినటువంటి వారి పరిస్థితి ఏంటి? మేడ్చల్ జిల్లా షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి కొంచెం తీవ్ర గాయాలైనవి. వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నటువంటి డీసీఎం ఒక్కసారిగా ఏదైతే షామీర్పేట వద్ద ఆ రోడ్డు పక్కకు కొంత ఆగి ఉన్నటువంటి కంటైనర్ ను వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టడంతో డీసీఎం ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఇంకొకరు అయితే మరి తీవ్ర గాయాలైన మొత్తం ముంగట ఏదైతే డీసీఎం కి సంబంధించి ముంగట అదంతా ఉంటుందో అదంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ప్రాథమికంగా విచారణ అయితే చేపడతా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అంటే ఏదైతే అక్కడ ఆ ట్రక్ ఆగి ఉన్నందుకు ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఓవర్ స్పీడా అనేది కూడా పోలీసులు మరి విచారణ చేపట్టి ఈ ప్రమాదం పైన మరి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది కీలకంగా ఔటర్ రింగ్ రోడ్ అనగానే కొంత వేగం ఉంటది కాబట్టి ఈ వేగానికి సంబంధించి డీసీఎం డ్రైవర్ మరి మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేదు అనంటే అక్కడ ఇంకేదైనా సమస్య వచ్చిందా అనే కోణంలో కూడా పోలీసులు దీనికి సంబంధించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నారు. సీసీ కెమెరాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే నిర్లక్ష్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైన ఎలాంటి కంటైనర్లు కానీ ఎలాంటి వాహనాలు కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు అనేవి ఉంటది. ఇక్కడ వాహనాలు నిలుపవచ్చు నిలపకూడదు అనే హెచ్చరిక బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులకు సంబంధం లేకుండా మరి అక్కడ కంటైనర్ ను ఎందుకు నిలిపారు అనేది కూడా మరి అక్కడ పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే కొంచెం మొత్తం కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నారు. అయితే తెల్లవారుజామున కావడంతో ఇప్పుడు ప్రస్తుతం మరి డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో జారుకోవడం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో కూడా ఒకవైపు మరి పోలీసులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. మొత్తం కూడా ఈ అన్నింటి డీటెయిల్స్ అంటే ఇక్కడ కంటైనర్ కు సంబంధించినటువంటి తప్పిదం ఉందా లేదంటే డీసీఎం కు సంబంధించి ఓవర్ స్పీడ్ ఏమైనా కారణమా లేకపోతే డీసీఎం లో డ్రైవర్ ఏమైనా అంటే తెల్లవారుజామున కాబట్టి నిధులలోకి కోలుకొని ఒక్కసారిగా ఈ ఘటన జరిగిందా అనే కోణంలో ఈ మూడు కోణాల్లో కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తం సీసీ ఫుటేజ్ కూడా మరి గమనిస్తా ఉన్నారు. అయితే ఎవరైతే ఆ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత మొత్తం కూడా అతన్ని ఫ్యామిలీకి అయితే అప్పచెప్పారు. దాని తర్వాత ఎవరైతే ఇంకా ఎవరైతే దీనికి సంబంధించి చికిత్స పొందుతున్నారో ఆయనకు సంబంధించి కూడా ఆ ప్రాణానికి అయితే ఎలాంటి అపాయం లేదు. సో ఆయన మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరి పోలీసులు అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదానికి 2 వాహనాలు ఇటు రోడ్డు పైన తొలగించారు. ఇప్పటికే అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఆ 2 వాహనాలను కూడా ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి తొలగించి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ కంటైనర్ డ్రైవర్ పైన కూడా ఎందుకు అక్కడ వాహనం నిలిపారు, ఎలాంటి నిబంధనలు లేకుండా మరి చట్టం పైన అంటే ఔటర్ రింగ్ రోడ్ పైన దానికి సంబంధించి ఎలాంటి వాహనానికి సంబంధించి ఇది లేకుండా ఎందుకు ఆపారు అనే కోణంలో కూడా ఆ డ్రైవర్ ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఆయన పైన ఒకవేళ చట్టపరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోవాలంటే అవి కూడా తీసుకుంటామంటూ అయితే పోలీసులు చెప్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సామీర్పేట వద్ద ఆగి ఉన్నటువంటి కంటైనర్ ను ఢీకొట్టింది డీసీఎం. ఇక సాధారణంగా కూడా అటువంటి ప్రాంతాలలో రోడ్లెమ్మటి అదేవిధంగా ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఆపకూడదు వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్, కానీ అక్కడ ఆ వాహనం ఆపటం ఇక డీసీఎం వచ్చి ఢీకొట్టడంతో కూడా ఇటు
తీవ్రంగా గాయపడటం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరేమో ఆ వాహనంలో చిక్కుకున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. డీసీఎం డ్రైవర్ ఇక దీంతో ప్రస్తుతం అయితే ఆయన్ని తీసుకొని వెళ్లి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో అంటే ప్రాణానికైతే ప్రమాదం లేదు కానీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. उधर भी खोलो भैया उधर भी खोलो। इधर इधर लड़का है।